మహబూబ్ నగర్ మట్టిలో ఎన్నో మాణిక్యాలు ఉన్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీధర్ రెడ్డితో పాటు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మన జిల్లాకు సెపరేట్ టీం లేకపోవడం వల్ల భారీ ఎత్తున మహబూబ్ నగర్ జిల్లా క్రీడల్లో నష్టపోయిందని, అందుకే ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఇక మహబూబ్ నగర్ నుంచి కూడా ఉత్తమ క్రీడాకారులను పరిచయం చేయడం కోసం అన్ని రకాలుగా క్రీడా అభివృద్ధికి బాటలు వేయడానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే 15 కోట్ల రూపాయలతో హైదరాబాద్ జింకానా మైదానం తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్న క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చే విధంగా శిక్షకులను ఏర్పాటు చేసి రాబో రోజుల్లో ప్రతి టీంలో మన క్రీడాకారులు ఉండేందు విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఆయన అన్నారు. రన్నర్ అప్ వచ్చిన టీం వీళ్ళందరికీ కూడా స్పెషల్ శుభాకాంక్షలు. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. నేను చదువుకున్నది హైదరాబాద్ అయినా సరే ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా ఇక్కడ క్రికెట్ టాలెంట్ చాలా ఉంది. అప్పటి నుంచి కూడా ఎంతోమంది క్రికెట్లో తమ నైపుణ్యాన్ని చూపించేవాళ్ళు. హైదరాబాద్ పిల్లల కంటే కూడా ఇక్కడ పిల్లలు క్రికెట్ చాలా బాగా ఆడతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు అవకాశాలు దొరకవు. అందుకే వీళ్ళు లీగ్స్ ఆడడం కానీ హైదరాబాద్లో అండర్ 12, అండర్ 14, అండర్ 17, అండర్ 19, అండర్ 21, అండర్ 23 ఈ టోర్నమెంట్స్లో హైదరాబాద్ టీం తరఫున ఆడకపోవడము, మనకు సెపరేట్ టీం లేకపోవడము, ఇవన్నీ కూడా ఇబ్బందులతోటి ఎంతోమంది టాలెంట్ ఉన్న పిల్లలు మహబూబ్ నగర్లోనే మిగిలిపోయిండు. కానీ ఇప్పుడు అట్లా జరగదు. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన మహబూబ్ నగర్ ప్లేయరు రంజీ ట్రోఫీ ఆడిండు ఫస్ట్ టైం మొన్ననే. గణేష్ అనే అబ్బాయి, ఏడి గణేష్ ఏడి, సరే ఓకే. సో అట్లా మనకు ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్స్ మన మహబూబ్ నగర్ గడ్డ మీద ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ టాలెంట్ను వెలికి తీసి నెక్స్ట్ లెవెల్కు పంపే కార్యక్రమంలో 100% మేముంటాము, మా వంశీచంద్ గారు ఉంటారు, గణేష్ గారు. రంజీ ఆడిండు. ఇట్లా గణేష్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మహబూబ్ నగర్లో, ఈ టౌన్లో, ఈ జిల్లాలో. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ 5 ఏళ్ళు. వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, కోచింగ్ మెటీరియల్ అంటే కిట్స్, నేషనల్ స్టాండర్డు, అవన్నీ కూడా ఏది వాళ్ళకు కావాలన్నా కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే స్పెషల్ ఫోకస్గా మనకు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం ఉంది. ఆ స్టేడియం కూడా అప్పుడు నేను ఉన్నప్పుడే దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకొని దాన్ని అంతా మంచిగా చేయడం అప్పుడున్న క్రికెట్ అసోసియేషన్ తోటి మాట్లాడి, ఇప్పుడు మన వంశీచంద్ గారు మాట్లాడినట్టుగా అక్కడ ఒక స్టేడియాన్ని నిర్మించబోతా ఉన్నాం 15 కోట్లతోటి. త్వరలోనే మనకు కూడా హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్లో ఎట్లయితే ఉందో అంతకంటే మంచి ఏర్పాట్లతోటి మహబూబ్ నగర్లో క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది. టర్ఫ్ వికెట్ కూడా, టర్ఫ్ అంటే తెలుసు కదా, మీరు ఇక్కడ క్లే మీద ఆడుతున్నారు, మ్యాట్ మీద ఆడుతున్నారు. కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్లు కానీ టెస్ట్ మ్యాచ్లు కానీ టర్ఫ్ వికెట్ మీద ఆడతారు, అంటే గడ్డి ఉంటుంది. సో అటువంటి వికెట్ను కూడా ఇక్కడ తయారు చేయాలి మన మహబూబ్ నగర్లో. ఎందుకంటే ఇప్పుడు రేపు గణేష్ టర్ఫ్ వికెట్ మీద ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ పోయి మంచిగా ఆడగలుగుతాడు. సో ఇట్లా యువ క్రీడాకారులకు నేషనల్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఫెసిలిటీస్ అందజేస్తే వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు. ఆ టాలెంట్ ఉంది మనకు. కాబట్టి స్పెషల్గా ఈ రాబోయే రోజుల్లో మన దగ్గర ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను మన స్టేడియం దగ్గర కోచింగ్కి పంపించి స్పెషల్ కోచెస్ను నియమించి 100% రేపు హైదరాబాద్ హెచ్సిఏ ఆధ్వర్యంలో జరిగే
ప్రతి మ్యాచ్లో కూడా ప్రతి టీంలో కూడా మన క్రీడాకారులు ఉండేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేసి మీకు సపోర్ట్ చేస్తాం. ఇంకోటి మాటల్లో చెప్తే ఏం లేదు, చేతల్లో చూపిస్తాం ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వీఆర్ విత్ యూ. స్పోర్ట్స్ మహబూబ్ నగర్లో అన్ని స్పోర్ట్స్, క్రికెటే కాదు, వాలీబాల్, కబడ్డీ, ఈ 3 స్పోర్ట్స్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీలో చాలా మంచి టాలెంట్ మన మహబూబ్ నగర్ నుంచి వస్తుంది. ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని ఇప్పుడు నర్చర్ చేస్తాం ప్రొఫెషనల్గా, ఒక స్ట్రాటజికల్గా మంచిగా నర్చర్ చేసి భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేస్తాం. ఇంకా ఎక్కువ నేను మాట్లాడే, ఎందుకంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎవరైనా ఊకే స్పీచ్లు ఇస్తే క్రీడాకారులకు కోపం వస్తూ ఉంటుంది. మాకు తెలుసు మీ సిచ్యువేషన్ మేము ఎన్నోసార్లు ఫేస్ చేసినాం. ఏమో కష్టపడి మేము ఆడుతుంటే వీళ్ళేది రావచ్చు ఇంత పొడుగు స్పీచ్లు ఇస్తారని మనసులో అనుకుంటాం. కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. మీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మేము రెడీగా ఉన్నాం. మీ అందరికీ వన్స్ అగైన్ విన్నర్స్కి, రన్నర్స్కి, పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్.